హాయ్ అండి, వంకాయ బఠానీ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. ఫస్ట్ ఒక 1/2 kg వంకాయలను తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వాటర్లో వేసుకుని. నెక్స్ట్ ఒక ఆనియన్ 2 పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బఠానీ తీసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకుని కుక్కర్లో 4 to 5 విజిల్స్ వేయించాక పక్కన పెట్టుకోవాలి ఉడికించుకుని. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నటువంటి అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 teaspoon పసుపు వేసుకుని ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాక అందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక అందులో కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలను వేసుకుని మగ్గించుకోవాలి. గరిటతో కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ టైంలోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కర్రీలో ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. వంకాయలు అనేవి కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యాక ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా బఠానీ, అవి స్ట్రెయిన్ చేసుకుని కర్రీలో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అందులోకి ఒక మీడియం సైజ్ టమాటా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని కర్రీలో వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి కర్రీని. కారం ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకుని గరిటతో కలుపుకుంటూ కర్రీ అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. కారం వాసన పోయే వరకు కలిపాక నెక్స్ట్ అందులోకి తగినన్ని వాటర్ తీసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం తగిన వాటర్ తీసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కర్రీని. మగ్గాక కొద్దిగా గరం మసాలా 1/2 teaspoon వేయాలి. వేసి ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్నటువంటి కొద్దిగా కొత్తిమీర తీసుకుని కర్రీలో పైన అలా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బఠానీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.